పనిచేసి వచ్చినట్టు రాజారాం యాదవ్ గారు ఏదో అంటారు. రాజారాం గారు మీరంతా బానిసలుగా ఉండాల్సిందే అంటారు. అనా వీళ్ళందరూ కూడా రాజారాం యాదవ్ కావచ్చు, శరణ్ కౌశిక్ కావచ్చు, వీళ్ళందరూ ఏమంటే వాళ్ళు వాళ్ళ పార్టీల మనుగడ కోసం మాట్లాడు, వాళ్ళ అంతరాత్మ వాళ్ళ గుండెల మీద చేసి చెప్పాలంటే ఇవాళ ఈ జీవోలతో వస్తే మా పార్టీ నిజంగా మాకు న్యాయం చేస్తామనే కాన్సెప్ట్ ఉంటే వాళ్ళని మాట్లాడమని చెప్పండి. మేము అంబేద్కర్ చుట్టూ పనిచేసినప్పుడు నీ తీర్మానం ఎక్కడో నువ్వెక్కడో తెలియదు, నువ్వు లాంగ్వేజ్ సరిగ్గా మాట్లాడాలి. ఎవరి గురించి ఏం మాట్లాడతావు నువ్వు? బానిసలు గినిసలు ఎవరా బానిసలు? రాజారాం గారు వాళ్ళ నువ్వు పార్టీ కోసం నువ్వు ఆ పార్టీలలో మనం బానిసలే. నేను కూడా పనిచేసి వచ్చినా, నా తీర్మానాలని ఆడున్నా, నేను ఆడున్నా, వాళ్ళు మీరు రియలైజ్ అయినా వచ్చినావు. ఇవాళ కేసీఆర్ ఇవాళ రాష్ట్రాన్ని విషయంలో పొందబెట్టాం. నేనైతే మళ్ళీ అయితే నీళ్ళ కాడ కూర్చొని మేము ఆయన కాడ వంత భారతలే వాళ్ళు ఇంత చైతన్యం వచ్చినాక కూడా ఇంకా 30 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం మేము. మా జీవితం అంతా పోయింది దాంట్లో. ఇంకా దొరల కాడనే కొట్లాడుతున్నారు కదా. అందుకనే నేను అనేది మీరు దొరల కాడనే ఉండండి, ఇంకా కూడా మీ గుండెల మీద చేసుకుని మాట్లాడమంటున్నా. ఈ జాతర చూస్తామని మనం మాట్లాడి ఇంకా ఆ దొరలు కొత్త కలుపుకుంటా దొరల కాడ బాంచం ద్వారా అనేటటువంటి దాన్ని బయటికి రమ్మని చెప్తా ఉన్నాం. నువ్వు ఏమని అనుకో, మన జాతులు ఇవాళ ఈత పరిస్థితికి వస్తామండి దొరల కాడ చెప్పేసి ఎవరిని సంప్రదించకుండా ఏ బీసీ సంఘాలు సంప్రదించకుండా నువ్వు బంధు పిలిపించినావు. ఇలా మొత్తం బంధు అంతా ఫెయిల్ అయిపోయింది రాష్ట్రంలో. అంటే అన్ని బీసీల పక్కన కొట్లాడుతున్నారు. నిన్ను సంప్రదించాలి, ఆయన సంప్రదించాల్సిన అవసరం లేదు. బీసీల దొరికిన అన్యాయం మీద ఇవాళ గలం ఎత్తింది ఓన్లీ తీర్మానం వల్ల దొరల పక్కన కూర్చొని మిమ్మల్ని సంప్రదించలేదంటే మిమ్మల్ని సంప్రదించిన కానీ సంప్రదించలేదు. లక్షల మంది విద్యార్థులు నడిపినటువంటి చరిత్ర ఆ రోజు కేసీఆర్ గారికి సపోర్ట్ గా ఉండి మొత్తం అద్భుతంగా నడిపినటువంటి చరిత్ర ఉన్నటువంటి బిడ్డలం మేము. చరిత్ర చెప్పుకుంటే తిరగాల్సిందే. మన జాతుల చరిత్ర గురించి మాత్రం చెప్పుకోవచ్చు. ఆ దొరల కాలం మీరు చేసినటువంటి బాధ్యత చెప్పండి, కానీ మన జాతుల కోసం ఏం చేసామో చెప్పండి. ఈ జాతుల కోసం ఏం చేసారో చెప్పండి. ఇవాళ పార్టీ స్థానం ఏందో చెప్పు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక్కరోజు ఒక మాట మాట్లాడలేదు 40% రిజర్వేషన్ మీద. నువ్వు అల్ల కూర్చొని ఇంకెందుకు మాట్లాడుతున్నావు? నాయకులు ఏ మేధావుల్ని ఇలా మండలకు అనుకూలంగా పోటీ చేసి ఇలా మన కాలంలో చేసినటువంటి ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు ఏ పార్టీలో ఉండొచ్చు, నారగోని లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎవరైనా సలహా తీసుకున్నారా మీరు? నేను ఏమంటున్నానంటే నారగోని గారి గురించి మాట్లాడిన, ఆర్కిస్ట్రా గారి గురించి మాట్లాడిన, ఇవాళ జరుగుతున్న 42% రిజర్వేషన్ మీద మీ పార్టీలలో మీ పార్టీ స్థాయి అనుకుంటా మీరు ఆడ కూర్చొని మీరు వెనకటి ఎల్లగుర ముచ్చటెందుక? ఇప్పుడు ఎక్కేదాని గురించి మాట్లాడు. ఇవాళ జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడు. ఇవాళ నీ పార్టీ ఏంది? మీ పార్టీ స్థాయి 10 ఏళ్ళ అధికారంలో బీసీలకు ఏం చేసింది? ఉన్న 33% రిజర్వేషన్ 20% తీసుకొచ్చింది కదా. ఉన్న రిజర్వేషన్ తగ్గించిన పార్టీ నీ పార్టీ. ఇవాళ నీ పార్టీ గురించి నువ్వు గొప్పగా మాట్లాడుతుంటే నువ్వు దొరల పక్కన నుండి మాట్లాడుకో. దొరల కలిసి బయటగా అప్పుడు నీకు తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది. నేను అయ్యాల నుంచి ఆడ పని చేసిన చేసినావు. నువ్వు తెలంగాణ వచ్చావు, నువ్వు చేసావు, నేను చేసావు, అందరం చేసావు. అందరం తీసుకుపోయి దొర ముందర పెట్టాం కదా. ఇలా దొర దోపిడీ చేసేదాన్ని కదా మన పోరాటం అంతా. ఇలా దొర బీసీలకు ఉన్న రిజర్వేషన్ తగ్గించిన మాట వాస్తవం కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొలగానే జనాభా తగ్గించిన మాట వాస్తవం కదా. ఇంకా ఆ పార్టీల పక్కన కూర్చొని ఆ పార్టీలు బీసీ సమాజం మిమ్మల్ని వెళ్ళేస్తుంది ఇక్కడ. అందుకని మీరు ఆలోచన చేసుకోండి. మన బీసీలందరూ చేతిలో ఉంటలేదు, రండి బయటికి. నేను నమ్మింది రంబానంటే ఇలా నువ్వు వచ్చి నువ్వు పోగానే మీ ఎండ మేమంతా రావాలా? నా అంటే మనం దొరల పక్కనే ఉండండి, కానీ బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడకండి. మీ దొరల కాదు బాధ్యత ద్వారా అనుకుంటూ ఉండండి. నేను వద్దంటే కానీ బీసీలో జరుగుతున్న అన్ని మీద మాట్లాడండి. గురించి బలహీన వర్గాల గురించి చెప్పండి. మీ భవిష్యత్ కార్యాచరణ ఏంది? మా కార్యాచరణ మా మేనిఫెస్టో చెప్పండి. నువ్వు ఇంకా 10 ఏళ్ళ కోసం 10 ఏళ్ళు దోపిడీ చెప్పండి. ఉపేంద్ర గారు ఏదో మాట్లాడారు. మీరు ఇంకా దోపిడీ చేసిన పార్టీలలో ఉండి ఉపేంద్ర గారు ఒక్క నిమిషం వట్టి జానయ్య గారు ఒక్క నిమిషం ఉపేంద్ర గారు. ఇక్కడ మేమందరం కూడా ఇంతకుముందు మన మిత్రులు రాజారాం గారు చెప్పినట్టు మేము గాని గత దశాబ్దాలుగా ఈ వాయిస్ తోటే ఈ హక్కుల కొరకే తిరిగే హైదరాబాద్ లో అనేక పోరాటాలు. ఇలా శరీరాలు మొత్తం కూడా గుల్ల అయిపోయి ఎలాంటి ఆర్థిక పరమైనటువంటి లాభాలు లేకుండా ఏ రాజకీయ పార్టీలతోటి కూడా పెద్ద మేము ఊరేగే పెద్ద పొందిందేం లేకుండా స్వచ్ఛందంగా నిస్వార్థంగా చేస్తున్నటువంటి ఆ వ్యక్తులని అట్లా ఒకటేసారి ఆ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆ రోజు కూడా మనం 33% రిజర్వేషన్ కావాలని చెప్పేసి మనం జీవో 396 తీసుకురావడం జరిగింది. నాడు కూడా ఈ సామాజిక వర్గం వాళ్ళే కేసులు వేసేసి దాన్ని
మరి 22 చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా దేనికి వచ్చినాయి? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారానే ఇవన్నీ జరుగుతా ఉన్నాయి కాబట్టి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది మనవాదులు రాసిరు కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రూల్ చేస్తున్నటువంటి వాళ్ళు మన మధ్యలో పంచాయతీలు పెట్టి వెనకట ఏదో ఒక సినిమా అలీ సినిమాలు కనుక వాడు వాటి మీద మూట పూరి జగన్నాథ్ అలీ చెప్తున్నారు. థ్యాంక్ యూ. చర్చ క్లోజ్ చేయాల్సిన సమయం అయింది. థ్యాంక్ యూ ఉపేంద్ర గారు. రాజారాం గారు 30 సెకండ్స్. రాజారాం గారు మేము చెప్తున్నాము ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది బలహీన వర్గాల్ని. రేపు చెప్తున్నా కేసీఆర్ గారు ప్రధానమంత్రి అవుతారు. ఈ నరేంద్ర మోడీ అయిపోయింది కథము, కాంగ్రెస్ రాదు. వచ్చిన తర్వాత రాష్ట్రాలకే మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాలకు రిజర్వేషన్లు కల్పించుకునే హక్కును రేపు కేసీఆర్ కల్పిస్తారు. రేపు బలహీన వర్గాలకు ప్రధానమంత్రి అవుతారనే బీఆర్ఎస్ పెట్టి ఉన్న ఇక్కడ ముఖ్యమంత్రి కాకుండా చేశారు. ముఖ్యమంత్రి అవుతారు, తర్వాత ప్రధానమంత్రి కూడా అవుతారు. ప్రధానమంత్రి కాకుండా మేము మేము రిజర్వేషన్ సాధించుకుంటాము. టీఆర్ఎస్ చేసి ముఖ్యమంత్రి కూడా కాకుండా మహారాష్ట్ర ఉన్న తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మహారాష్ట్ర పార్టీ రిజర్వేషన్లు అయితే బీసీలకైతే న్యాయం చేయదు అని చెప్పేసి తేలిపోయిందండి. ఇది గాలిగా చిలికి చూద్దాం ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూద్దాం. థ్యాంక్ యూ ఉపేంద్ర గారు, రాజారాం యాదవ్ గారు, వట్టి జానయ్య యాదవ్ గారు, చరణ్ కౌశిక్ గారు. సో మొత్తానికి స్పందన 3 ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే వెకేట్ చేయడం, పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి ముందుకెళ్లడం, లేదా హైకోర్టులో కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయడం. 4th ఆప్షన్ కూడా ఒకరు సజెస్ట్ చేశారు. ముస్లింలను బీసీ పొలిటికల్ రిజర్వేషన్ ఎక్స్క్లూడ్ చేస్తే బీజేపీ సపోర్ట్ ఇవ్వచ్చేమో అని ఒకళ్ళు మెసేజ్ చేశారు. 4th ఆప్షన్ అది కూడా చెప్తున్నారు. చూద్దాం ఏం చేస్తుంది అన్నది చూద్దాం. రైట్. ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు డిఎన్ఏ